వాడి ఇంటికి వచ్చాడు అంటే ఆకలేసిందనమాట. అది లా పాయింట్. మీ లా పాయింట్ సరే, నా పాయింట్ ఏంటంటే ఇలా ఎన్నేళ్లు తప్పుతూ కూర్చుంటాడని. తిండి పెట్టే అన్నలు ఉన్నారు కదా, అతనికే బాధ పరువా. అసలు వాడు చదువు ఖర్చు పెట్టడం అనవసరం నా ఉద్దేశం. ఒక చదివేనా ఆయన తిండి బట్టలు సోపు పౌడరు సెంట్లు ఈ ఖర్చులన్నీ? అతని పొజిషన్ లో నేనుంటేనా చదువు మానేసి ఏ కూలో నాలో చేసుకుంటానే గాని ఇలా అన్ననికి భారం అవును. మరే చదవకపోతే ఏదైనా ఉద్యోగం చూసుకోకూడదు? వెతుకుతూనే ఉన్నాను అన్నయ్య. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో పేరు రిజిస్టర్ చేశాను. కొన్ని ఆఫీసులకు అప్లికేషన్ కూడా పంపాను. కనీసం డిగ్రీ అన్నా లేకపోతే ఎవడిస్తారా ఉద్యోగం? దానికోసం ప్రయత్నిస్తున్నాను. అది జన్మలో రాదు. అది తెలిసిన వాడివి మీ ఆఫీసులో అటెండర్ పోస్ట్ ఖాళీగా ఉందన్నావు. పోనీ అదేనా ఇప్పించచ్చుగా? అటెండర్ పోస్టా? బాగుంది. అన్న ఆఫీసరు తమ్ముడు ప్యూను అయితే మా పరువు ఉండాలా? ఇందాక నువ్వే అన్నావుగా నా స్థితిలో నువ్వే ఉంటే ఏ కూలో నాలో చేసుకుంటానని. ఏదో మాట వరుసకలా అంటే సంపాదించేవాళ్ళు మాట వరుసకి అనగలరు, వరుసగా మాటలు అనగలరు. సంపాదన లేని వాళ్ళకి తిండి పెట్టగా దండగనుకుంటే మా నాన్న మీ మొగుళ్ళకి 25 సంవత్సరాలు కూర్చోబెట్టి తిండి పెట్టారు. అది మాత్రం మర్చిపోకండి. అతనన్ని మాట్లాడుతుంటే నోరు మూసి కూర్చుంటానేమిటండి? ఏమిటా పిచ్చి పిచ్చిగా అవుతున్నావు? ఉన్నమాట అన్నాను. తప్పునరా పళ్ళు రాలు కొడతాను. కొడు చూస్తాను. నువ్వు కూసిరి కొట్టలు కొట్టడం కాదు, చంపేస్తాను. బాబు పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటా మాటలు? అది పెద్ద మాట్లాడొచ్చు పోతలకి. మీరు భోంచేయండి. ఆవకాయ వేసుకోండి, కాస్త వర్షం అన్న వస్తుంది. నన్ను రెచ్చగొట్ట చెప్తున్నాను.